హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే టెట్ అప్లై చేశారు, టెట్ క్వాలిఫై కాకపోయినా కానీ అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేశారు. అంటే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా డిఎస్సికి అప్లై చేశారు. డిఎస్సిలో వాళ్ళు మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు, కానీ ఉపయోగం ఏమీ లేదు. అలాంటి వాళ్ళు అంటే టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి రాసి డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఇంచుమించు 2000 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఈ యొక్క ఎగ్జామ్ రాయటం వరకే వాళ్ళు పరిమితం అనమాట. ఏ విధమైనటువంటి సెలక్షన్లోకి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళు మీకు పోటీ కాదు. మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సి రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా మీ ముందు ఉండొచ్చు, మీ ముందే మీ లిస్టులో మీ ముందు ఉండొచ్చు. వాళ్ళు డిఎస్సి యొక్క మెరిట్ లిస్టులో వాళ్ళైతే కనిపించరు మీకు. ఎందుకంటే ఇప్పుడు యొక్క ఏవైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు యాక్చువల్గా వాళ్ళు టెట్ డీటెయిల్స్ అడిగారు, జస్ట్ హాల్ టికెట్ నెంబర్ మాత్రం అడిగారు. అక్కడ మార్కులు ఏవో కొన్ని వేసి ఆ మార్కు అంటే హాల్ టికెట్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మార్కులను టాలీ చేయడం మరి అధికారులు తీసుకోవడం జరిగింది. అవి టాలీ చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడటం జరిగిందనమాట. ఏదో మార్కులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు వాళ్ళు టాలీ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హాల్ టికెట్స్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్తో టాలీ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇలా చేసినప్పుడు చాలామంది టెట్ క్వాలిఫై కాలేదు అని చెప్పేసి తెలిసింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు 2000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఇంచుమించు ఒక 9000 మంది అభ్యర్థులు అయితే వాళ్ళ యొక్క మార్కులు డేటాబేస్తో మ్యాచ్ కాని పరిస్థితి కూడా ఉందన్నమాట. చాలామందికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంచుమించు 9000 మంది అభ్యర్థులు టెట్ రాసి తమ డీటెయిల్స్ ఏవైతే అప్లికేషన్లు ఇచ్చారో డిఎస్సి అప్లికేషన్లో అవి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క డేటాబేస్తో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాని పరిస్థితి కూడా చాలామంది ఉందన్నమాట. కొంతమంది అయితే తక్కువ మార్కులు కోట్ చేశారంట, వాళ్ళకి మరి మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే కొంతమంది ఎక్కువ మార్కులు వేశారు. ఎక్కువ మార్కులు వేసిన వాళ్ళు కూడా మరి ఆ మార్కులు కూడా తగ్గుతాయి. ఇవన్నీ చూసినప్పుడు అధికారులకి ఒక రకంగా దెమ్మ తిరిగిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు టీచర్లా భావి భారత పౌరులా, ఇక్కడ చూడండి భావి టీచర్లా అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ కూడా పెట్టారు. టెట్ లేకుండానే డిఎస్సి రాశారంట. 2000 మంది అనర్హులుగా గుర్తించారు. టెట్ రాసి అనర్హులుగా గుర్తించబడిన వాళ్ళు ఇంచుమించు 2000 మంది ఉన్నారు. టెట్ రాసి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వాళ్ళు 35,000 మంది ఉన్నారట. 35,000 మంది టెట్లో వచ్చిన మార్కుల్ని తప్పుగా మరి అప్లికేషన్లో మరి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోతా ఇంకా తేలాల్సిన వారు 9,000 మంది ఉన్నారంట. అంటే ఈ 9,000 మంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇక క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ 2-3 రోజుల్లో తుది మార్కులు వచ్చే అవకాశం ఉంది. వాటిపైన కూడా అభ్యంతరాలకు అవకాశం ఉంది. పొరపాటుకు తావు లేకుండా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క పరిశీలన కార్యక్రమం అది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని, మీ యొక్క అప్లికేషన్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా టెట్ ఇన్ఫర్మేషన్ని ప్రస్తుతం టాలీ చేస్తున్నారు. ఎందుకంటే మీకు డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసు, కానీ టెట్ మార్కులు మీరు ఇచ్చినవి కరెక్టా కాదా, మీరు ఇచ్చిన హాల్ టికెట్ కరెక్టా కాదా, ఆ మార్కులు కరెక్టా కాదా అనేది ఇప్పుడు డేటాబేస్తో మ్యాచ్ చేసి ఆ మార్కులు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇచ్చిన హాల్ టికెట్లు ఏవైతే మార్కులు ఉన్నాయో మీ యొక్క టెట్ హాల్ టికెట్ దాన్ని మ్యాచ్ చేస్తున్నారో ఆ మార్కుల్ని మీకు వచ్చినటువంటి డిఎస్సి మార్కులతో యాడ్ చేసి మీకు ఫైనల్ రిజల్ట్ అనేది 2-3 రోజులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో చూడండి ఇంచుమించు 2000 మంది అభ్యర్థులు ఏమాత్రం టెట్ క్వాలిఫై కాని వాళ్ళే ఉన్నారంట. ఇంకా చూడండి 35,000 మంది అభ్యర్థులు తమ మార్కులు తప్పుగా ఎంటర్ చేశారు. అంటే కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అప్లై చేశారు, తక్కువ మార్కులు కోట్ చేశారన్నమాట. ఇక ఈ డేటాబేస్ ఆధారంగా ఇంకా వడపోత జరుగుతుంది. ఇంకా తేలాల్సిన వాళ్ళు 9,000 మంది ఉన్నారంట. 9,000 మందికి ఇంకా ఈ మ్యాచ్ ఈ డేటాబేస్తో ఇక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కావట్లేదు అన్నమాట. ఈ విధంగా దీని మీద కూడా అభ్యంతరాలకు అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది. దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, దీని మీద అభ్యంతరాలు లేవదీసే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే రిజల్ట్ కూడా మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు చూసినట్లయితే భావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2000 మంది అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ చూసిన విషయం చూస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటే కానీ డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచిన ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు. టెట్లో క్వాలిఫై కాలేదు కానీ డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. కానీ ఏమనుకున్నారో ఏమో కానీ దాదాపు 2000 మంది అభ్యర్థులు టెట్ అర్హత లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాసేశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే అవకాశం లేదు కదా.
అలాగే టెట్ రాసిన సంవత్సరం, హాల్ టికెట్ నెంబరు, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి టెట్ క్వాలిఫై కాకపోయినా హాల్ టికెట్ ఇచ్చారు, మార్కులు ఏవో కూడా మెన్షన్ చేశారు కొన్ని. అంటే పాస్ అయిన మార్కులు ఎంటర్ చేశారు, కానీ ఫెయిల్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా. ఈ క్రమంలో టెట్లో అర్హత సాధించిన వారు కూడా టెట్ అనేక మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. ఇచ్చిన మార్కులు, వాళ్ళ హాల్ టికెట్లు ఇవన్నీ కూడా మరి డేటాబేస్తో మ్యాచ్ చేసినప్పుడు అసలు వాళ్ళ డీటెయిల్స్ ఏమి కనిపించట్లా, మార్కులు కూడా ఏమి కనిపించట్లా, వాళ్ళు ఫెయిల్ అయినట్టు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఇంకా విషయాలు చూడొచ్చు కొన్ని. ఇక్కడ మరికొన్ని విషయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇవ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిచూడగా టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దడం జరిగింది. అంటే తప్పుగా ఎంటర్ చేసినప్పటికీ కూడా వాళ్ళ సరైన మార్కుల్ని ఇప్పుడు డేటాబేస్తో మ్యాచ్ చేసి సరైన మార్కులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఇంకా 9,000 మంది, అంటే ఈ 35,000 మందిలో ఇంచుమించుగా ఒక 26,000 మంది మార్కులు అయితే సరిచేశారు. ఇంకా 9,000 మంది అభ్యర్థులు వివరాలు ఇంకా సరిపోవటం లేదు, అవి మ్యాచ్ అవ్వట్లా. టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం, టెట్లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దరఖాస్తులు ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానికే ప్రామాణికంగా తీసుకోరు. అంటే ఎక్కువ మార్కులు వేసారు కొంతమంది, దాన్ని ప్రామాణికంగా తీసుకోరని చెప్పేసి చెప్తున్నారు. వారి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాస్తవ మార్కులు సరిపోల్చుకుని వాటినే పరిగణించడం జరుగుద్ది. ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు మాత్రం దీన్ని మర్చిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే వేల మంది అభ్యర్థులు దీన్ని మర్చిపోయి తమ మార్కులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించడం జరిగిందనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఎక్కువ మార్కులు వచ్చినట్టు చూపించుకోవడం జరిగింది. మరికొందరు తక్కువ మార్కులు కూడా చూపించారండి. కొంతమంది అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు కూడా జరిగాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే ఆన్లైన్లో మీ అంతటా మీరు పెట్టుకుంటే కొన్ని కరెక్ట్గా పెట్టుకుంటారు, కానీ కొన్నిసార్లు ఆఫ్లైన్ అంటే వేరే వాళ్ళ ద్వారా, అంటే ఆన్లైన్లో వేరే వ్యక్తుల ద్వారా పెట్టించుకోవడం వలన ఇంటర్నెట్ సెంటర్లో చాలా తప్పులు దొరికాయని చెప్పేసి తెలుస్తుంది. వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు కూడా రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేయడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, ముందస్తు జాగ్రత్తలు. తొలుత సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికేట్ల అప్లోడ్ను తొలగించింది. రైట్, దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్కులను ఇక్కడ చూడండి ఒకసారి, సర్టిఫికేట్లు ఏవైతే మార్కులు ఇచ్చారో ఆ మార్కులను నమోదు చేయడం జరిగింది. మార్కులు మాత్రమే నమోదు చేశారు అందరూ. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు. చూడండి, తప్పు మార్కులు ఎంటర్ చేశారంటే మీరు అనర్హులుగా పరిగణించబడతారు అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, అయితే తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు చేసినా మీరు రేపు పొద్దున వెరిఫికేషన్ దగ్గర తప్పు చేశారని అర్థమైపోద్ది కాబట్టి మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. అప్పటిదాకా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఎందుకని చెప్పేసి డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ చేసి మీరు ఇప్పుడే అనర్హులు అని చెప్పేసి, అనర్హులు ఎవరో ఇప్పుడే తేల్చి చెప్పేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఇక చూడండి, ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. చూడండి ఫ్రెండ్స్, తప్పుగా ఎవరైతే మార్కులు ఎంటర్ చేశారో వారిని అనర్హులు చేస్తూ ప్రభుత్వం ఇప్పుడే చక్కగా డేటాబేస్తో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ చేసి మీరు ఇచ్చిన తప్పు సమాచారం కాబట్టి మీరు పాస్ కాలేదు, మీరు ఫెయిల్ అయ్యారు, డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మీరు, కాబట్టి మీకు మార్కులు రాలేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడే వడపోసేయడం జరుగుతుందన్నమాట, ఫిల్టర్ చేస్తుంది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతూ ఉన్నారు. రైట్, చాలామంది అనర్హులు బయటపడతా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి, తుదికి వైపు కూడా ఇక్కడ చూడండి, డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. చూడండి, కొన్ని ప్రశ్నలు రద్దు అవుతున్నాయంట. అంటే మీరు ఇప్పుడు ఫైనల్ కీలో కూడా చాలామంది అభ్యంతరాలు తెలియజేశారు కాబట్టి ఆ ప్రశ్నకు మార్కులు కలపడమా లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం అనే దాన్ని ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం.
ఈ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది. ఇవన్నీ అయ్యాక 2-3 రోజులు, 2-3 రోజులు కాదు కానీ ఒక 5-6 రోజులు పడతాయి. డిఎస్సి పరీక్షలు నార్మలైజేషను, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. నార్మలైజేషన్ కూడా కంప్లీట్ చేసుకుని తుది మార్కులు ఇప్పుడు ఇచ్చినటువంటి వాస్తవ మార్కులు ఏవైతేనో వాటిని యాడ్ చేసి టెట్ మార్కులు మీకు ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. తుది మార్కుల పైన కూడా అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. ఇంకొక అవకాశం కూడా ఉంది మీకు. ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటికి కూడా మీరు అబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం చాలా దయ చూపించింది ఒక రకం చెప్పాలంటే. ఒక్క మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూడండి, అంటే ప్రభుత్వం అభ్యర్థుల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూడండి. మీకు ఒక్క మార్కు, ఒక హాఫ్ మార్కు, ఒక పాయింట్, కొన్ని పాయింట్లు పోయినా కానీ మీకు జాబ్ పోద్దని చెప్పేసి మీకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ఉందట. ఇక ఆ తర్వాతే తుది ఫలితాలకు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మొత్తానికి మీకు ప్రతి స్టేజ్లో కూడా మీ యొక్క విన్నపం వినే అవకాశాన్ని ఇప్పుడు ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు ఇస్తూ ఉంది. ఎగ్జామ్ ముందు ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు మొత్తానికి ఎగ్జామ్ జరిగాక మీకు అబ్జెక్షన్స్ అన్ని స్టేజెస్లో కూడా మీ యొక్క అబ్జెక్షన్స్ ప్రభుత్వం వింటుంది. ఇక అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఆ వెంటనే ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మరి క్రీడా కోటాలో 400 పైసలకు అభ్యర్థులు ఉన్నారు. పోస్టులు 400 పైసలకు పోస్టులు ఉన్నాయి. వాటికి 420 పోస్టులు, 21 పోస్టులు ఉన్నాయి. వాటికి కూడా సెలక్షన్ జాబితా ఇచ్చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ మొదటి వారం, ఆగస్టు కాదు, సెప్టెంబర్లో మీకు పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రస్తుతం అయితే భావిస్తూ ఉంది. ఇది మొత్తం మీద మీకు ఏంటంటే ఒక 2-3 రోజుల్లో ఫైనల్కి ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఎందుకంటే అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇచ్చినటువంటి ఏదైతే నార్మలైజేషన్ ప్రక్రియ ఉందో అది కూడా జరగాలి కాబట్టి, అలాగే టెట్ మార్కులు వాటికి కలిపి మీకు ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఒక 5-6 రోజులు ఈజీగా పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ అతి వేగంగా జరుగుతుందని చెప్పేసి ఈ అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే అభ్యర్థులు చాలామంది మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోవడం వలన వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఇక్కడ ఈ స్టేజ్లోనే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. చివరిదాకా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు మార్కులు లేవు, మీరు డిస్క్వాలిఫై అయ్యారని చెప్పేసి వెనక్కి పంపించడం అనేది ప్రభుత్వానికి ఇష్టం లేక అధికారులంతా కూడా ముందస్తు చర్యగా ఈ యొక్క టెట్ మార్కులన్నీ కూడా ముందుగానే పరిశీలించి ఆ టెట్ డేటాబేస్తో అభ్యర్థులు ఇచ్చిన మార్కుల్ని ఆ యొక్క హాల్ టికెట్లని మ్యాచ్ చేసి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎగ్జాక్ట్గా అనేది ఇప్పుడే వడపోసి అభ్యర్థులకు నిజంగా అన్ని మార్కులు ఉన్నాయా లేవనేది కూడా చూసి ఆ అభ్యర్థుల మార్కులు వాళ్ళకి డిఎస్సిలో వచ్చిన మార్కులతో కలిపి నార్మలైజేషన్ చేశాక మీ యొక్క రిజల్ట్ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఒక 5-6 రోజులు ఈజీగా పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.